ఉన్మాది ప్రభుత్వం వృద్ధులను కూడా చూడకుండా కేవలం వేరే వాడి మీద నింద వేసి రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని మాయ చేసి రాజకీయ లబ్ధి కోసం చూస్తున్న ఈ కిరాతక ప్రభుత్వాన్ని గద్దె దింపవలసిన అవసరం మనందరికీ ఉంది. అది మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకా మరొక ముఖ్యాంశం, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చాలా స్పష్టంగా చెప్పింది. హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు నిస్సిగ్గుగా రోడ్ల మీద తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారు. చేసినోడు చేయించినోడు ఎవరో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అని. ఎస్, ఫస్ట్ టైం జీవితంలో నిజం చెప్పినట్టున్నాడు. దేవుడికి తెలుసు, ప్రజలకి తెలుసు అని. కానీ ఆ దేవుడికి తెలిసిన వ్యక్తి, ప్రజలకు తెలిసిన వ్యక్తి తను కాదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అది తనే అని చెప్పి దేవుడికి, ప్రజలకి కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎంత దుర్మార్గుడైనా, ఎందుకనో పాపం ఆ పిచ్చితల్లి షర్మిలకి అన్నయ్య అంటే విపరీతమైన అనురాగం. అందుకనే సీట్ ఇవ్వకపోయినా, ఎన్ని అన్యాయాలు చేసినా 2019 ఎలక్షన్లో కూడా కాళ్ళు అరిగేలా సహాయం చేసింది. థ్యాంక్లెస్ ఫెలో ఈ జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లికే 1,00,000 కోట్లు ఉన్నా కూడా కనీసం న్యాయం చేయని వాడు ప్రజలకు న్యాయం చేస్తాడంటే ఎందుకు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారండి? నా అక్క చెల్లెమ్మ, ఐ థింక్ ఈ మధ్యన నా బీసీలు ఎస్సీలు అంటున్నాడు తప్ప నా అక్క చెల్లెమ్మలు అంటాం మానేశాడు. ఎందుకంటే వెంటనే వీళ్ళిద్దరూ గుర్తొచ్చేస్తున్నారు, షర్మిల, సునీత. అందుకని డైలాగ్ ఆపేసినట్టున్నాడు పాపం ఈ మధ్యన. సో అతని డైలాగ్ ఈ మధ్యన కొడతాం ఆపేసిన. షర్మిల చాలా స్పష్టంగా చెప్పింది, ఇప్పుడున్న వ్యక్తి మా అన్నయ్య కాదు, రక్తంలో ఉన్నాడు. మా చిన్నాయన్ని చంపించి ఆల్మోస్ట్ ఇతనే చంపించేయడానికి కూడా చెప్పింది అనుకోండి. వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. ఇందుకేనేమో ఇలాంటి రాక్షసుల మధ్యన కష్టం అని చెప్పి నన్నే ఎంపీగా ఉండమని చెప్పి చిన్నాయన అడిగితే, మరి అందుకనే చిన్నాయన్ని దారుణంగా చంపేశారని చెప్పి మరి తను చెప్పింది షర్మిల. అలాగే నిన్న సునీత కూడా నేను సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అడిగిన తర్వాత నా మీద చాలా ప్రశ్నలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఒకసారి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంటే ఏంటి? తెలిసిపోలేదా మనోడే ఏం చేయడని? ఎందుకు ఇవ్వడు? సిబిఐ ఎంక్వైరీ ముందు అతనే అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ తప్పించుకోవడం కోసం సిబిఐ ఎంక్వైరీ అడిగి డ్రామాలు ఆడి ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి దాని మీద చర్చించకూడదని. లేదంటే అప్పుడే ఐసా పైసా తేలిపోయి అతను కోర్టుని అద్భుతంగా వాడుకున్నాడు. ఆ గ్యాగ్ ఆర్డర్ని వాడుకున్నాడు. తనే ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అన్నాడు. సిబిఐ లేకుండా వీళ్ళు ఎంక్వైరీ చేస్తే బట్టబయలు అవుతుందన్న భయంతో నిష్పక్షపాతంగా అడిగినట్టు ఏదో బిల్డప్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసు ఏమీ తేల్చకుండా సీరియస్గా ప్రొసీడ్ అవుతున్న మహంతిని భయపెట్టి రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేసి ఐపీఎస్ ఆఫీసర్ని, యంగ్ బాయ్ని